శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. 5 జూలై నుండి 21 జూలై వరకు చంద్రమాను అనుసరించి గోచార రీత్యా అమావాస్య నుండి రాబోతున్నటువంటి పౌర్ణమి వరకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ యొక్క 15 రోజుల కాలంలో మొదటి వారం, రెండో వారాల్లో కూడా ఎటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయనేది చూసే ముందు గ్రహస్థితి రీత్యా కర్కాటక రాశి వారికి అష్టమంలో శని సంచారం జరుగుతున్నది. అష్టమంలో ఉన్నటువంటి శని కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఈ రాశి వారికి ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా వైవాహిక జీవితంలోనూ, జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ, ధన సంబంధితమైన విషయాల్లోనూ, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ ఇక ఫలితం అనేది గోచరిస్తూ ఉంది. కానీ గురుగ్రహ అనుకూలత అనేది వీరికి బాగా కలిసి వస్తున్నది. రాశి వారికి వచ్చేటప్పటికి లాభస్థానంలోకి గురుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు అది మంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది కూడా ఇస్తున్నది. ముఖ్యంగా చెప్పాలంటే బంధువులతో సత్సంబంధాలు అనేది వీరికి బాగా కలిసి వస్తుంది. రాశి వారికి లాభస్థానంలో సంచారం చేస్తున్నటువంటి గురువు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. ఈ రాశి వారిని మనం గమనించినట్లయితే లాభస్థానాల్లో ఉన్నటువంటి గురువు, అదేవిధంగా కుజుడు రాజ్యస్థానంలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. 12వ తారీఖు తర్వాత కుజుడు లాభస్థానంలోకి సంచారం చేస్తున్నప్పుడు వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టబోయే ప్రతిఫలంలో విజయాన్ని కూడా సాధించగలుగుతారు. ఎందుకంటే కుజుడు ఈ రాశి వారికి రాజ్యస్థానంలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు 12వ తారీఖు వరకు ఇస్తున్నాడు. గురువు కుజుడు యొక్క కలయిక అనేది కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. రాజకీయ పరంగా కూడా, ఉద్యోగ పరంగానో, వ్యాపార పరంగానో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది అన్నమాట. ఈ రాశి వారికి 1000 స్థానాల్లో ఉన్నటువంటి రవి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. దాని కారణం వచ్చేటప్పటికి 1000 స్థానంలో రవిగ్రహ సంచారం 16వ తారీఖు వరకు జరుగుతున్నది. 16వ తారీఖు వరకు రవి ఎప్పుడైతే 1000 స్థానంలో ఉన్నప్పుడు అధికమైనటువంటి ఖర్చును ఇస్తుంటుంది. ఖర్చు, అదేవిధంగా శత్రు సంబంధితమైన విషయాల్లో ఆరోగ్యపరంగా కొంచెం ప్రతికూలంగా ఉంటుంది అన్నమాట. 16వ తారీఖు తర్వాత రవి ఎప్పుడైతే జన్మరాశిలోకి సంచారం చేస్తాడో ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి కావాలి. కానీ రాశి వారికి ఈ యొక్క 12వ తారీఖు నుంచి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. కొన్ని విషయాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ సంఘంలో గౌరవం, గుర్తింపు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా ఫైనాన్షియల్గా కూడా కొంచెం రికవరీ అనేది పొందడం అనేది జరుగుతుంది. 12వ తారీఖు నుంచి 5వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు అది ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా కూడా ఉంటుంది అన్నమాట. కొత్త అవకాశాలు కలిసి రావడానికి ముఖ్యంగా 12వ తారీఖు తర్వాత వీరికి కొత్త అవకాశాలు అనేది కలిసి రావడం అనేది జరుగుతుంది. ఇది కొంచెం అనుకూలించేటువంటి పరిస్థితిగా చెప్పచ్చు అంటే రాశి వారికి. సో ఈ రాశి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం ఈ యొక్క 2 వారాల్లో మనం గమనించినట్లయితే మొదటి వారంలో 12వ తారీఖు నుంచి వీరికి బాగా అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి జన్మరాశిలోకి బుధుడు, శుక్రుడు 2 గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నాయి. ఈ యొక్క బుధుడు, శుక్రుడు కలిసి జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు లక్ష్మీనారాయణ యోగం అంటారు అన్నమాట. ఆ లక్ష్మీనారాయణ యోగం జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయి అన్నమాట. అంటే సౌఖ్యతను ఇవ్వగలుగుతాయి. ముఖ్యంగా వచ్చేటప్పటికి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వగలుగుతాయి. సుఖ సంతోషాలు, వివాహ ప్రయత్నాల్లో సానుకూలత ఇవనేవి లాభించే విధంగా ఉంటాయి. మరియు అదే రావాల్సినటువంటి ధనం సమయానికి వచ్చి చేరటం అనేది జరుగుతుంది. ఈ యొక్క ఫలితం అనేది 16వ తారీఖు వరకు ఉంటుంది. 16వ తారీఖున జన్మరాశిలోకి రవి సంచారం చేస్తున్నప్పుడు స్త్రీలతో అనవసరమైనటువంటి గొడవలు, వాగ్వివాదాలు జోలికి వెళ్ళద్దు. ఎందుకంటే కొన్ని నష్టాలు కూడా జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి గొడవలు జోలికి వెళ్ళద్దు. అధికమైనటువంటి మాటలు మాట్లాడండి. మీకు ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడండి. మీ పనిని మీరు కంప్లీట్ చేసుకొని మీరు వెళ్ళండి. ఆ విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వచ్చేటప్పటికి దూర ప్రాంత ప్రయాణాల్లో శరీర అలసిపోవటం అనేది జరగడానికి ఆస్కారం అనేది గోచరిస్తుంది. 16వ తారీఖు తర్వాత నుంచి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కుజుడి యొక్క అనుకూలత అనేది రాశి వారికి బాగా కలిసి వస్తుంది. విద్యార్థులకు ఎలా ఉన్నది ఈ యొక్క 15 రోజుల కాలం అనేది చూద్దాం. విద్యార్థులకు మనం గమనించినట్లయితే 12వ తారీఖు నుంచి విద్యార్థులకి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క రాశి వారు పొందడం అనేది జరుగుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీద పనిచేయగలుగుతారు. గురువు యొక్క అనుకూలత అనేది కూడా వీరికి బాగా కలిసి వస్తున్నది. విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవగలిగితే
ఈ యొక్క 2 వారాలు కూడా కొద్దిగా వీరికి సఫలీకృతమైనటువంటి రిజల్ట్స్ రాగలుగుతాయి. స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అంతగా లాభించవు ఈ రాశి వారికి. రాజకీయ పరంగా, ఉద్యోగ పరంగా, నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారు పొందగలుగుతారు అన్నమాట. ఈ 2 వారాల్లో మొదటి వారంలో కూడా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే బుధుడు శుక్రుడు కలిసి జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు. శుక్రుడు 6వ తారీఖే జన్మరాశిలోకి సంచారం చేస్తున్నాడు కాబట్టి అది పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది అన్నమాట. శరీర సౌఖ్యతని ఇస్తుంది, కంఫర్టబుల్ రిజల్ట్ ఇవ్వగలుగుతుంది. రాశి వారికి ఉన్నటువంటి వారికి 2 వారాలు కంపేర్ చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. కంపారిటివ్గా అంతకు ముందు ఉన్నటువంటి గ్రహస్థితి కన్నా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి వీరికి కొన్ని విషయాల్లో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వ్యాపారస్తులకి సానుకూలంగా ఉండబోతుంది. స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా కొంచెం కలిసి వచ్చే విధంగా ఉందన్నమాట. వ్యాపారస్తులకు కూడా ఈ 2 వారాలు సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. కానీ ఖర్చు అనేది ఎక్కువగానే ఉంటుంది. ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కూడా 12వ తారీఖు తర్వాత వీరికి ఒక నిర్ణయం తీసుకోవటం అనేది జరుగుతుంది. ఆ యొక్క నిర్ణయం ద్వారానే మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ముఖ్యంగా కుజగ్రహ అనుకూలత రీత్యా మీరు ముఖ్యంగా మీరు చేసుకోవాల్సినటువంటి ప్రతికూలమైనటువంటి కుజుడు నుంచి 12వ తారీఖు నుంచి వీరికి కుజుడు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి కాబట్టి 12వ తారీఖు వరకు వీరు రాశి వారు వచ్చేటప్పటికి కుజగ్రహ మంత్ర జపం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వాటితో పాటు రవిగ్రహ ప్రతికూలత అనేది రాబోతున్నది. వీరికి 1000 స్థానంలో ఉన్నటువంటి రవి జన్మరాశిలోకి మారబోతున్నాడు. అది కూడా వచ్చేటప్పటికి రవి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఈ రాశి వారు వచ్చేటప్పటికి సూర్యనారాయణ స్వామిని పూజించవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వాటితో పాటు ఈ రాశి వారికి అష్టమంలో శని సంచారం జరుగుతున్నది. అష్టమంలో శని సంచారం జరుగుతున్నప్పుడు అది ధనస్థానాన్ని చూస్తుంది. మరియు అదేవిధంగా ధనస్థానాన్ని చూస్తున్నప్పుడు దాని యొక్క ఫలితం అనేది చాలా ప్రతికూలంగా ఉంటుంది. సో అది ఫలితం ఎలా ఉంటుంది అంటే వైవాహిక జీవితంలోనూ ఉంటుంది. అదేవిధంగా కుటుంబంలో అన్యోన్యత అనేది లోపం అనేది క్లియర్గా కనపడుతూ ఉంటుంది అన్నమాట. అంటే మీరు చెప్పేటువంటి మాటకి ప్రతిబంధకంగా ఎదుటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అందరూ కలిపి ఒకే ఇంట్లో ఉన్నా సరే మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. దాన్ని గమనిస్తూ ఉంటారు. ఆ యొక్క విషయాన్ని మీరు అందరికీ డిస్కస్ చేసేసి మనం అందరం కలిసి ఒకటే నిర్ణయం మీద ఉండాలని చెప్పి చెప్పడానికి ప్రయత్నం మీరు చేయగలుగుతారు. కుటుంబంలో అన్యోన్యత లేకపోవటం ప్లస్ కుటుంబంలో ధనం అనేది ఏదో విధంగా ఖర్చు అవ్వటం అనేది మానసికంగా మీకు బాధిస్తుంది. దానికి కారణం అష్టమంలో ఉన్నటువంటి శని తన యొక్క 7వ దృష్టి వచ్చినప్పుడు ధనస్థానం మీద ఉంటుంది కాబట్టి అది ప్రతిబంధకంగానే మారుతూ ఉంటుంది. ఆ విషయాన్ని 1-2 సార్లు గమనించాలి. మీ యొక్క సంతానానికి కానీ వారి యొక్క ఎదుగుదల గురించి కానీ మీకు ఒక ఆలోచన అనేది ఏర్పడుతూ ఉంటుంది. వారు ఎలా డెవలప్ అవుతారు, వారు ఎలా సెటిల్ అవుతారని. వీరికి పరిహారంగా వచ్చినప్పటికీ శనిగ్రహ మంత్ర జపాన్ని పఠించడం, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క పరిహారాలు చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారు పొందడం అనేది జరుగుతుంది. రాజకీయ పరంగా ఎదగడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఏదో ఒక అడ్డంకి అనేది ఏర్పడుతుంది. మనం గమనించినట్లయితే రాశి వారికి భాగ్యస్థానాల్లో రాహుగ్రహ సంచారం జరుగుతుంది. రాహు ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తూ ఉంటాడు. ఈ యొక్క రాజకీయాలకి అతీతం అంటే సమాజం మారుతూ ఉన్నది. దానికి తగినట్టుగానే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి కూడా ఉంది. అది ఈ రాశి వారికి మీరు గమనించగలుగుతారు. అష్టమంలో శని, భాగ్యస్థానాల్లో రాహు 2 ప్రతిబంధకారకమైనటువంటి స్థానాలు అన్నమాట. లక్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి గ్రహం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. దుర్గాదేవి ఆరాధన అనేది చాలా వరకు ఇక ఇష్యూస్ని సాల్వ్ చేయగలుగుతుంది. మరి అదేవిధంగా ఈ రాశి వారికి ధైర్యం అనేది మొక్కపోయినటువంటి ధైర్యం, దానికి ముఖ్య కారకం వచ్చేటప్పుడు తృతీయంలో ఉన్నటువంటి కేతువు కూడా యోగ్యకారకమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి ఇవ్వగలుగుతాడు అన్నమాట. కేతు దుర్గాదేవి ఆరాధన చేయాలి. అదేవిధంగా రాహుగ్రహ మంత్ర జపాన్ని పఠించినట్లయితే రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. స్వస్తి.